హాయ్ అండి అందరికీ. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఆ ప్రమాదం ఏంటంటే, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటన చేస్తూ ఉన్నారు. ఆయన పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, జూలై 1వ తారీఖు కాబట్టి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు కాబట్టి, ఈ సందర్భంగా ఆయన ఈ నెల తూర్పుగోదావరి జిల్లాలో పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. అయితే ఆయన ఇంటి వద్ద నుంచి హెలికాప్టర్లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లకి కొన్ని అనుమానాలు వచ్చినాయి. ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఋతుపవనాలు విస్తరించి పెద్ద స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి ఒక 2-3 డేస్ నుంచి. అయితే ఇలాంటి సందర్భంలో టేకాఫ్ తీసుకున్న తర్వాత పైలట్కి కొన్ని అనుమానాలు వచ్చినాయి. హెలికాప్టర్ సజావుగా వెళ్తుందా లేదా, అసలే వీఐపీ చంద్రబాబు నాయుడు గారు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక వెంటనే ఏదైతే ఉండవల్లో టేకాఫ్ అయిన తర్వాత వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి గన్నవరంలో ఆ హెలికాప్టర్ని అయితే ల్యాండ్ చేయడం జరిగింది. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విమానం ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానం ద్వారా రాజమండ్రికి వెళ్తున్నారని చెప్పేసి సమాచారం అయితే వస్తుంది. ఎందుకంటే హెలికాప్టర్ అయితే వాతావరణ పరిస్థితులు ఇదంతా బాగలేదు కాబట్టి ఆయన విమానం అయితే ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆయన విమానం ద్వారా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి కొవ్వూరికి రోడ్డు మార్గాన్ని వెళ్తారు అని చెప్పేసి మనకైతే సమాచారం అనమాట. అంటే పైలట్లు కొంచెం ముందస్తు వాతావరణ అంచనా ద్వారా ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే నివారించినట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తుంది. ఏదేమైనా కానీ పైలట్ ముందు చూపు వల్ల ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. అదే కనుక ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పైలట్లు కూడా ఇదే పరిస్థితి అంటే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మన ముందు ఉండేవాళ్ళు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.